Good evening everyone, this is Sharath. Let's start work on trading. Welcome to closing report of 3rd April. Trump reciprocal tariffs రిలీజ్ చేసిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ లో ఉన్నాయి. ప్లస్ అడిషనల్ గా మన ఇండియన్ మార్కెట్స్ ప్రీ మార్కెట్ సెషన్ లో నెగిటివ్ లోనే విజిబుల్ అవుతున్నాయి. నిఫ్టీ గ్యాప్ డౌన్ తో 23,150 దగ్గర ఓపెన్ అయి 23,250 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది. కాకపోతే ప్రీవియస్ క్లోజ్ కి చూసుకుంటే -82 పాయింట్స్ క్లోజ్ లోనే నిఫ్టీ అనేది క్లోజ్ అయిందండి. సెన్సెక్స్ వచ్చేసి గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయిందండి. 75,811 ప్రైస్ దగ్గర ఓపెన్ అయి 76,295 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. కాకపోతే ప్రీవియస్ డే క్లోజింగ్ తో చూసుకుంటే -322 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయినట్టు. ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ అనేవి చూద్దాము. డే టైం ఫ్రేమ్ లో పెట్టాను. ఎగ్జాక్ట్లీ ఒక మేజర్ సపోర్ట్ ని ప్రైస్ అనేది క్లియర్ గా ఎక్స్పెక్ట్ అనేది చేస్తుంది. బ్రేక్ డౌన్ అనేది చేయట్లేదు. ప్లస్ అడిషనల్ గా ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ అనేది పెట్టుకుంటే ఒక హెల్దీ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది రిట్రేస్ అవ్వడం ఛాన్స్ ఉంది. 0.382 లెవెల్ అనమాట. దీనికి స్ట్రెంత్ అనేది కూడా ఉంది అనుకోవచ్చు. ఈ ట్రెండ్ కి ఈ లెవెల్ దగ్గరనే రిట్రేస్ అవుతుంది. ప్లస్ అడిషనల్ గా మనము ట్రేడ్ చేయడానికి మనము లోయర్ టైం ఫ్రేమ్స్లో లెవెల్స్ అనేవి డ్రా చేసుకోవాలి కదా అండి. నేను ఒక లెవెల్స్ అనేవి డ్రా చేశాను. నిఫ్టీ 50లో చూడండి ఈ లెవెల్స్ అనమాట. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ లాగా విజిబుల్ అవుతుంది. కాకపోతే మీకు ఒకటి చూపిస్తాను, దాన్ని బట్టి మీ వ్యూ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇవైతే డ్రా చేసి అయితే పెట్టుకోండి. మన డైలీ అక్యురసీ కొంచెం మంచి అక్యురసీ అయితే ఉంటుంది. మంచిగా ట్రేడ్స్ అనేవి నేను ఈ లెవెల్స్ బేస్ అయితే తీసుకుంటాను. నిఫ్టీ 50కి సంబంధించి అనమాట. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది సెన్సెక్స్. ఈ రెడ్ కలర్ జోన్ ఉంది కదండి, చాలా ఇంపార్టెంట్ జోన్ అది హయ్యర్ టైం ఫ్రేమ్లో. కానీ అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు చార్ట్ చూస్తే ఇది ఒక బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ లాగా, ఫ్లాగ్ అండ్ పోల్ చార్ట్ ప్యాటర్న్ లాగా విజిబుల్ అవుద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏ మార్కెట్ అనేది ఓపెన్ ఉంటుంది అందరికి ఐడియా ఉందా గైస్? నిఫ్టీ అనేది సింగపూర్ ఎక్స్చేంజ్లో మనది ట్రేడ్ అవుతూ ఉంటుంది కదా. ఒకసారి దాన్ని చూద్దాం, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేసి నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టాను. మీరు ఎగ్జాక్ట్లీ చూడండి అండి, మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 91 పాయింట్స్ మార్కెట్ అనేది డిక్రీజ్ అయింది. ప్లస్ అడిషనల్గా ఈరోజు ఓపెన్ అయింది కదా మార్కెట్, ఆ క్యాండిల్ యొక్క లోని కూడా బ్రేక్ డౌన్ చేసింది. ఎగ్జాక్ట్లీ మీరు ఒకసారి నిఫ్టీ 50 చూస్తే ఈరోజు అది బ్రేక్ అనేది చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ టైంకి బ్రేక్ డౌన్ అనేది చేసింది. కాబట్టి బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ కాకుండా బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ పోవచ్చు, చెప్పలేము. ప్లస్ అడిషనల్గా ఇది మార్కెట్ అనేది 24 అవర్స్ ఉంటుందండి. మార్నింగ్ ఇది ఎగ్జాక్ట్లీ ఏ టైంకి క్లోజ్ అవుతుందంటే మార్నింగ్ 2:30కి క్లోజ్ అయ్యి మళ్ళీ 6:30కి ఓపెన్ అవుతుంది. దాదాపు ఒక 4 అవర్స్ దాకా క్లోజ్ ఉంటుంది అంతే. కాబట్టి చెప్పలేము, రేపు మార్నింగ్ దాకా ఒకవేళ మళ్ళీ ప్రైస్ అనేది మీదికి వచ్చేసింది అనుకోండి, ఈ ప్యాటర్న్ అనేది రావచ్చు. గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది జరగవచ్చు. కాకపోతే చూద్దాం, ఒకవేళ డౌన్కి అయింది అనుకోండి ఈ లెవెల్స్ అయితే డ్రా చేసి పెట్టుకోండి. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డాటా చూస్తే 2nd ఏప్రిల్ రోజు చాలా చూడండి, ఎఫ్ఐ ఇండెక్స్ ఆప్షన్స్ అయితే చాలా సెల్లింగ్ అనేది జరిగిందండి. 29,722 క్రోస్ అనేవి సెల్ ఆఫ్ అనేది జరిగింది. క్యాష్ మార్కెట్లోకి వెళ్ళి చూస్తే 1,500 క్రోస్ సెల్ ఆఫ్ అనేది ఎఫ్ఐఎస్ చేశారు. కానీ డిఐఎస్ మాత్రం 2,800 క్రోస్ బయ్యింగ్ అనేది చేశారు. ఇవి మన లెవెల్స్ అండి. నిన్న మన డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఈ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. గ్యాప్ అప్తో ఎగ్జాక్ట్లీ మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది. కాబట్టి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తాను. నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ దాకా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఇది కొంచెం మార్కెట్ అనేది యుఎస్ మార్కెట్స్ ఈ ట్రంప్ టారిఫ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఏమైంది, కొంచెం నెగిటివ్లో ఉంది. ఆ టైంలో మనకు ప్రైస్ యాక్షన్ ఏం చేసింది, అప్ సైడ్కి చూపెట్టింది కదా. అందుకోసం రిస్క్ చేయడం ఎందుకని నేనేం చేశాను, క్రెడిట్ స్ట్రాటజీ అనేది యూజ్ చేశాను అనమాట. బుల్ పుట్ స్ప్రెడ్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ ఇది నా మెయిన్ లెగ్ పుట్ సెల్ చేయడమే కదా అండి. దీన్ని మీకు ఇక్కడ విజిబుల్ చేస్తున్నాను. నాకు ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ 1:3.5 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చిందండి. నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను. మనకు అంత ఆశ లేదు, 1:3.5 వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. ఇలా మన ట్రేడ్స్ అనేవి కొంచెం మంచి అక్యురేసీ ఉంటాయి. కొంచెం లెవెల్స్ అనేవి పిన్ టు పిన్ మీరు కూడా డ్రా చేసి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతాయి లైవ్ మార్కెట్లో.